వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బై సెల్ఫ్ సింగర్ ఛానల్. ఏంటి ఇంత జోష్గా కనబడుతుందా అనుకున్నా. ఇప్పుడు నేను చెప్తా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడు రొటీన్ కర్రీస్ అయినా మా మమ్మీని అడిగితే ఒక మంచి కర్రీ చెప్పింది. అదేంటంటే పెరుగు చారు. అంటే మీకు డిఫరెంట్ అనిపించవచ్చు, ఇక వర్షం పడుతుంటే ఇలా మా మమ్మీని అడిగితే ఈ కైండ్ ఆఫ్ థింగ్ అయితే చెప్పింది. మనం ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ అంతా. లెట్స్ గో. ఏంటండి ఏ ఐటమ్స్తో ఎన్ని ఐటమ్స్తో చేస్తారేంటి, ఇంకా చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? మనము కుర్మిలో వీడియో చేస్తే 3 ఐటమ్స్. ఇవైతే మన ఇంట్లో సింపుల్, ఇంట్లో ఏమేమి వాడతాం అవన్నీ. లెట్స్ సీ. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చిలు, కళ్యామాకు, ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చులు. ఏంటి పెరుగు చారు అన్నారు, మెయిన్ ఇంగ్రీడియంట్ చూపివ్వలే కదా మరి. అంటే పెరుగు, ఇది మన కర్రీకే మెయిన్ ఇంపార్టెంట్. అండ్ లెట్స్ సీ ద ప్రాసెస్. ఇక నేనైతే ప్రాసెస్ అయితే మొదలు పెడుతున్నాను. గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి, ఫ్లోలో పెట్టుకోవాలి, మళ్ళీ ఎక్కువ పెడితే. అండ్ మన ఆయిల్ అయితే మనకు బాటిల్లో అయితే ఉంది, 2 or 3. అండ్ అది చాలా హాట్, అంటే వేడెక్కాలి నూనె, కాబట్టి కొద్దిసేపు ఆగి చూద్దాం మనం. అండ్ మనకు కావాల్సిన, చెప్పాను కదా, ఇవి మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవి వేయాలి. నాకైతే ఇలాంటివి అయితే భయం, ఎందుకంటే చిల్లుతుంది మీద. ఒక నిమిషం, గంట తీసుకోవడం మర్చిపోయాను. మనమైతే వెయిట్ చేస్తున్నాం, మా మమ్మీ తెచ్చిచ్చింది. అండ్ మనం చాలా మిక్స్ అండి కలుపుకోవాలి మంచిగా వేగేదాకా. ఇవైతే ఎర్రగా గోలించుకోవాలి, ఎందుకంటే సౌండ్ వస్తుంది, మీకు అర్థమవుతుంది అనుకుంటా. అండ్ ఇవి చాలా, మనం ఇంతసేపు చేసిన ఉల్లిగడ్డలు, కళ్యామాకు ఇందులో వేసుకోవాలము. తింటుంది గైస్, నాకు అందుకే భయం అవుతుంది గ్యాస్ ఏంటో. కానీ ఆయిల్తో ఆడకండి ఎవరు. అండ్ ఇది చాలా పసుపు వేయాలి. ఇప్పుడు మనము 2 or 3 స్పూన్స్ అయితే వేసుకుందాం పసుపు. చాలా మంచిగా ఇది ఎర్రగా కావాలి. అండ్ మనం కడ్ ఉంది, మన కడ్, దాని ప్రాసెస్లో తీసుకోవాలి కదా. అదైతే ఎర్ర గోలే వరకు మనమైతే పెరుగుని మొత్తం కలుపుకొని, నేను హ్యాండ్తో వేస్తున్నా, స్పూన్ ఉంది కానీ ఎక్కువ తక్కువ పడుతుంది. అండ్ మంచిగా కలుపుకోండి. అండ్ కొన్ని వాటర్, ఇట్లా వేస్తున్నారు. అది అవుతుంది ప్రాసెస్. ఇదైతే అయింది గైస్. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. బాగా అయింది. చూసారా ఎలా సౌండ్ వస్తుందో. అండ్ మనకు ఒక దగ్గర పెట్టుకొని ఇదైతే మంచిగా కలుపుకోండి. మన పెరుగు చారు చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. లైక్ మనము ఇడ్లీ తింటుంటే చట్నీ ఎలా చేస్తామో అలా ఉంది కదా, క్యూట్గా. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, మా మమ్మీ మా అక్క వాళ్ళు ఆల్రెడీ ట్రై చేసిండ్రు. లెట్స్ సీ. అంతకు అన్నం ఉంది, ఇది మిక్స్ అయ్యాక చెప్పడం మర్చిపోయాను, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడు వీడియోస్ పెట్టేది తెలియదు కదా. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి, నేను అంటే గోరింటాకు వీడియోస్ ఇట్లా చేస్తుంటే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, మనకు ఇంట్లో ఉన్న సామాన్లు ఒక కడ్ అంతే. ఇలాంటి మన కుటుంబంలో వీడియో కొంచెం రీచ్ అవుతుంది, ప్లీజ్ రీచ్ చేయండి దాన్ని కూడా. అండ్ చూసారుగా మన ప్రాసెస్ ఎట్లుంది, బాగుంది అనుకుంటున్నాను. మనకు ఇది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. నేనైతే వేడన్నంలో ట్రై చేస్తున్నాను, మీరు చల్లన్నంలో ట్రై చేయండి, చాలా సూపర్ 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 ఉంటుంది. లెట్స్ సీ. అండ్ మన పెరుగు చారు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. అలా ఇలా
క్యూట్గా అయింది. ఫస్ట్ నేనైతే దీన్ని ఇడ్లీకి చట్నీ అని అనుకున్నాను. ఇది మన ఇప్పుడైతే స్టార్ట్ చేసాలా టేస్ట్. ఇప్పుడైతే గైస్ నేను మంచిగా ఉండకపోవచ్చు, ఎట్లా ఉంటామని సూపర్ ఉంది. నాకు ఫుల్ నచ్చింది. జస్ట్ నాకు చాలా చాలా నచ్చింది. ఇంకా ఒక విషయం చెప్పాను కదా, లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే నేను ఆన్లో పెట్టుకోని అని చెప్పాను, అది మర్చిపోకుండా పెట్టుకోండి. గంటని టపటపా కొట్టేయండి. ఓకేనా? బాయ్.